ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనం యూస్ చేసే ల్యాప్టాప్ అలాగే గ్రాఫిక్ కార్డ్ మోడల్ ఎలా చెక్ చేయాలో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మనకి ఇక్కడ టైప్ హియర్ టు స్ట్రెచ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అని టైప్ చేయగానే పైన మనకి సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అని కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయండి. నేను యూస్ చేసే ల్యాప్టాప్ మోడల్ వచ్చేటప్పటికి వివో బుక్ ఆసస్ ల్యాప్టాప్ మోడల్ నెంబర్ కూడా ఇక్కడ వచ్చుద్ది. నెక్స్ట్ 64 బిట్ ప్రాసెసర్ వచ్చేటప్పటికి AMD Ryzen 5. ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. మనం ఇలా కాకుండా ఇంకో మెథడ్ లో రావాలి అంటే విండోస్ బటన్ హోల్డ్ చేసి ఆర్ అన్నాము అంటే రన్ వచ్చుద్ది కదా, ఇక్కడ MS Info 32 అని టైప్ చేసి సెర్చ్ చేసిన సేమ్ స్క్రీన్ దగ్గరికి వెళ్తాం. మనకి సేమ్ ఇన్ఫర్మేషన్ కనబడుద్ది. ఇప్పుడు మీరు ల్యాప్టాప్ ఒక మోడల్ చూసారు కదా, నెక్స్ట్ గ్రాఫిక్ కార్డ్ ఒక మోడల్ చూద్దాం. దానికోసం విండోస్ ఆర్ అన్నాము అంటే రన్ వచ్చుద్ది కదా. మీకు ఒకేలా ఇలా షార్ట్ కట్ యూస్ చేయడం రాకపోతే టైప్ హియర్ టు స్ట్రెచ్ దగ్గర RUN రన్ అని టైప్ చేయగానే పైన మనకి రన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ DXDIAG అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. ఇందా మనం ల్యాప్టాప్ మోడల్ చూసాం కదా, అది ఇక్కడ కనబడుద్ది. అలాగే మనకి ప్రాసెసర్ ఎంత ఉంది ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా కాకుండా మీ గ్రాఫిక్ కార్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సిస్టమ్ పక్కనే డిస్ప్లే అనే ఆప్షన్ ఉంటది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చింది? నేను అడిషనల్ గా యాడ్ చేసిన గ్రాఫిక్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కాకుండా మనకి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అంటే మన ఏమైనా ల్యాప్టాప్ కొన్నప్పుడు మన అడిషనల్ గ్రాఫిక్ కార్డ్ వేయకపోయినా మనకి గ్రాఫిక్స్ రన్ అవుతాయి. AMD ప్రాసెసర్ కి ఉన్న గ్రాఫిక్స్ చూపెడుతుంది. మనం గ్రాఫిక్ కార్డ్ సెట్టింగ్స్ సెట్ చేసుకున్న దాన్ని బట్టి మనకి డిస్ప్లేలో కూడా అడిషనల్ గ్రాఫిక్ కార్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేనైతే ఓన్లీ రెండర్ వరకు నా గ్రాఫిక్ కార్డ్ వర్క్ అవ్వాలి అని సెట్ చేసుకున్నాను. ఇక్కడ రెండర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాను అంటే నా గ్రాఫిక్ కార్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ NVIDIA GeForce GTX 1050. నెక్స్ట్ మనకి వెర్షన్ చూసుకున్నాము అంటే మనకి రైట్ సైడ్ ఇక్కడ వెర్షన్ కనబడుద్ది. ఇలాగా ఈ గ్రాఫిక్ కార్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.